హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే న్యాచురల్ వ్లాగ్ అండి. ఇక్కడ మార్నింగే నాకు అసైన్మెంట్ వర్క్ ఉన్నింది, ఆ వర్క్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఒక్కొక్క రోజు అయితే చాలా ఎక్కువ వర్క్ అయిపోతుంది. ఎంత చేసినా కూడా వర్క్స్ అయితే తగ్గట్లేదు, వస్తూనే ఉంటున్నాయి. ఎందుకంటే ఇటు హౌస్లో ఉన్న వర్క్స్, పిల్లలు, నెక్స్ట్ స్టడీస్వి, నెక్స్ట్ ప్రొఫెషనల్ వర్క్స్ అంటే స్కూల్ వర్క్స్ ఇలాగా చేస్తుంటే వస్తూనే ఉంటున్నాయి. ఒక్కొక్క రోజు అయితే బాగా డౌన్ అయిపోతూ ఉంటారనమాట. ఈ డే కూడా కొంచెం అలాంటిదే అనిపించింది. బట్ ఏంటి అని అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇక్కడ కూడా రికార్డ్స్ అయితే రాస్తూ ఉన్నానండి, అంటే అసైన్మెంట్స్ అంటారు కదా, అవి రాస్తూ ఉన్నాను. మొత్తం అయితే 10 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఆ 10లో అయితే మ్యాక్సిమమ్ 8 అసైన్మెంట్స్ వరకు అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఇంకొక 2 అసైన్మెంట్స్ అయితే త్వరగా కంప్లీట్ చేసేసుకోవాలి. అవి కంప్లీట్ చేసేసుకుంటే మాకు ఒక వర్క్ అయిపోయినట్టు అనమాట. మెయిన్ థింగ్, ప్రతి క్వశ్చన్ని కూడా మనకి అనుకూలంగా మళ్ళీ ఆ యొక్క ఆన్సర్ ఫార్మేట్ అనేది మార్చుకోవాలన్నమాట. మార్చుకొని తర్వాత రాసుకోవాలి. కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే అసైన్మెంట్ రైట్ చేసుకునేటప్పుడే మెయిన్ పాయింట్స్ అన్నీ మార్కౌట్ చేసుకుంటాను. తర్వాత ఒకసారి వాటిని కానీ రీచెక్ చేసుకున్నా అంటే సరిపోతుంది. అలా ప్రిపేర్ అవుతా ఉన్నా, ఒక సైడ్ ప్రిపేర్ అవుతూ రికార్డ్స్ అయితే రాస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అది అయిపోయింది. ఇంకా 6:30కి ఇంక చదువుకోవడం ఆపేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటి పనులన్నీ చేసుకుంటున్నాను. ఎందుకంటే 9 o'clock కల్లా మళ్ళీ సమ్మర్ స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. అందుకని 9 లోపల అన్ని పనులు చేసేసుకొని మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి మా మమ్మీ వాళ్ళ హౌస్లో వదిలేసి ఇంకా నేను వెళ్ళాలన్నమాట. ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడికి ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటా ఉన్నాను. ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది. బట్ ఏంటి అని అంటే నాకు ఇష్టమైన పనులు కాబట్టి చకచక అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇల్లంతా ఒకసారి చిమ్మేసుకుంటున్నాను అనమాట. మాకు మెయిన్ రోడ్లో హౌస్ అవ్వడం వల్ల ఎక్కువ దుమ్ము వస్తుంది. మీరు నమ్ముతారో లేదో, ప్రతిరోజు నేను కనీసం ఒక 10 times అయినా చిమ్ముతాను అనమాట ఇల్లు. ఎందుకంటే నాకు కాళ్ళకి దుమ్ము అట్లా తగిలిందంటే నచ్చదు, మళ్ళీ చిమ్ముతానే ఉంటాను. అలా ఇక్కడ అది నేను 3rd time ఏమో అప్పటికి చిమ్మడం. ఎందుకనంటే అంత దుమ్ము ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా వంటిల్లు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మార్నింగ్. అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, ఆల్రెడీ నైట్ క్లీన్ చేసేసుకొని పనుకుంటాను. మార్నింగ్ లేచి ఒక్కసారి వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకొని పైనే ఒకసారి అంతా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. అంటే నెక్స్ట్ వర్క్స్ చేసుకోవడానికి కొంచెం మోటివేషనల్గా ఉంటుంది, అంటే మంచిగా ఉంటుంది చూడడానికి. అప్పుడు నెక్స్ట్ వర్క్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లీన్ చేసేసాను. ఇంకా క్లాత్ పెట్టేసి ఆ వాటర్ అంతా ఏవైతే వాటర్ ఉంటాయో అవన్నీ ఒకసారి వాటర్ వేసి కడిగేసాను అదంతా. ఇప్పుడు అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట క్లాత్తో. క్లీన్ చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడము, మిగతావన్నీ వర్క్స్ అయితే మొదలు పెట్టేసుకుంటాను. నీట్గా అలా చేసేసుకొని ఇంక మొదలు పెట్టేసుకుందాము అని చెప్పేసి, ఇవన్నీ మార్నింగ్ ఖచ్చితంగా నేనే చేయాల్సిన పనులు అనమాట. అంటే నా కోసం ఎదురు చూస్తున్న పనులు. ఇంక ఇక్కడ వరకు అయితే చేసేసుకొని, ఇప్పుడు మంచి సమ్మర్ కదండి. సమ్మర్లో ఏంటంటే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి భలే ఎక్కువ సెగ అట్లా ఉంటుంది. ఇక్కడైతే ఎవ్రీ 2 daysకి ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ అయితే చేంజ్ చేస్తారనమాట. ఇవి కిచెన్లో ఉన్నవి 3 plants అయితే కిచెన్లో పెట్టాను. బట్ ఫైనల్గా అవి 2 plants మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి దాని వేర్లు దగ్గర ఈ చెట్టుగా అయితే 3 years ఉందండి. 3 years ఉంది. దీని లైఫ్ టైం అయితే 3 years దాకా ఉంది. 3 years నుంచి ఇలాగే ఎవ్రీ 2 daysకి అయితే వాటర్ మారుస్తూనే ఉంటాను. దాని వేర్లు చూసారా ఎంత పెద్దగా వచ్చేస్తున్నాయో. అలా నీట్గా చుట్టేసుకొని, అవి ఇంకా బుషీగా ఉన్నింది, అంటే ఎక్కువ బుషీగా ఉన్నాయి కొమ్మలు. మేబీ ఏజ్ వస్తుండే కొద్దీ, అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ అయితే ఆ సైడ్వి కొంచెం ఎండిపోతూ వచ్చేసి ఈ మొక్క ఒకటే మిగిలింది. ఇప్పుడైతే ఏర్లు మార్చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, కొంతమంది ఏమన్నా అంటే కిచెన్లో పెట్టిన ప్లాంట్స్ తొందరగా పాడైపోతాయి,
అని చెప్పారనమాట. అంటే మనం వంట చేసేటప్పుడు ఆ సెగ కావచ్చు, ఆ హీట్కి త్వరగా పోతాయి అన్నారు. కానీ వాస్తవానికి నిజం చెప్తున్నాను, ఇంట్లో ఉన్న అన్ని ప్లాంట్స్ కంటే కూడా కిచెన్లో ఉన్న ప్లాంట్సే ఎక్కువ లైఫ్ వస్తాయన్నమాట. మరి ఎందుకు అనేది నాకు తెలియదు కానీ ఎక్కువ లైఫ్ ఉంటాయి. ఇక్కడైతే 2 days అయ్యాయి వాటర్ చేంజ్ చేసి, అందుకని వాటర్ అయితే చేంజ్ చేసేస్తున్నాను అనమాట. ఈ బాటిల్స్ ఏంటంటే నార్మల్ ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్, ఎప్పుడైనా అవి కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారు కదా, ఆ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాటికి ఏంటంటే ఇంట్లో గ్రిల్స్కి వేయడానికి పెయింట్ తెచ్చున్నారు. ఆ పెయింట్ వేసేసి, అది మట్టి కలర్లో ఉంటుందన్నమాట పెయింట్. ఆ పెయింట్ వేసేసి ఇలా అయితే నింపేశాను. ఇవి ఇవి ఎందుకంటే ఇంట్లో అంటే కిచెన్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు వీటిని చూస్తూ వర్క్ చేసుకుంటే ఏదో తెలియని ఒక ఆనందం. అందుకని ఇంట్లో ఎక్కడైనా సరే మనీ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంక ఇలా అన్ని వర్క్స్ 1 by 1 చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. నెక్స్ట్ ఇంకా సమ్మర్లో ఆఫ్టర్నూన్ ఇంటికి రావడంతో ఫస్ట్ వాటర్ కావాలండి. కాబట్టి లైట్గా కూలింగ్ వాటర్ అయితే పెట్టుకొని వెళ్ళిపోతాము. నార్మల్గా అయితే వింటర్ సీజన్లో అయితే పెట్టను వాటర్, వాళ్ళ డాడీకి ఒక్కటే పెడతానమాట. మా హస్బెండ్కి ఒక్కటే వాటర్ ఒక జగ్తో పెడతాను. ఇప్పుడు ఏంటంటే మాకు కూడా ఆఫ్టర్నూన్ వచ్చాక బాగా దాహం వేస్తుందని ఒక 2 jugs వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను బాటిల్స్ అయితే వాటర్ బాటిల్స్ అయితే వాడను. ఇలాంటి స్టీల్ మగ్స్ అయితే ఉంటాయన్నమాట, వాటికి ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటామన్నమాట. వాటికి మూతలు కూడా ఉంటాయి, అంటే క్యాప్స్ ఉంటాయి, అవి పెట్టేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే బాటిల్స్ పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే నేను ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఇంకా ఒక్కసారి సోఫా కవర్స్ అన్నీ నీట్గా చేసేసుకొని అన్నీ సర్దేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట స్కూల్కి. ఈలోపు ఏంటి అని అంటే అక్కడ కిచెన్లో వర్క్ చేసుకుంటున్నప్పుడే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసుకున్నాను. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకొని బట్టలు కూడా అయితే ఆరేసుకున్నాను అనమాట. ఈ గ్యాప్లో ఆ వర్క్స్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ చిన్నగా కొంచెం ఫోన్ కాల్ వస్తే అది మాట్లాడేసుకుంటా ఉన్నాను అనమాట. ఫోన్ కాల్ మాట్లాడేసి నెక్స్ట్ వర్క్ అయితే వెళ్ళిపోయాను. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. నేను మెయిన్ విషయం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్ను, ఏదో ఒక ఫ్రూట్స్ తినేస్తాను. ఒకేసారి ఆఫ్టర్నూన్ లంచ్ తింటాను. ఇక్కడైతే వాటర్ మిలన్ తినేసి ఫ్రెష్ అయ్యేసి వచ్చి వాటర్ మిలన్ తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం. ఇక్కడ వేరుశనగపప్పు, తినేశనగపప్పు, పచ్చిమిర్చి వేసి చట్నీకి అయితే వేస్తున్నాను. ఇడ్లీ విత్